హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం ఆలుగడ్డలతోని రోల్స్ చేసుకుందామండి. చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా నేను ఒక 3 ఆలుగడ్డల్ని తీసుకుంటున్నాను. ఇలా ఆలుగడ్డల్ని తీసుకొని మొత్తం పీలప్ చేసేస్తున్నాను. పొట్టు మొత్తం తీసేస్తున్నాను. ఇలా పొట్టు మొత్తం తీసేశాక ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలంటే దేంట్లో అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో ఆలుగడ్డలు వేసేసి ఒక ఆలుగడ్డని 4 భాగాలుగా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలాగే అన్నీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు నీళ్లు పోసి ఒకసారి బాగా కడగండి. ఇలా బాగా కడిగేసుకొని ఆ వాటర్ పంపేసి మళ్ళీ ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన ఆలుగడ్డల్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా వేరొక బౌల్లోకి తీసుకొని ఈ ఆలుగడ్డల్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసేయండి. ఒక స్పూన్ తీసుకొని ఇలాగా మొత్తం ప్రెస్ చేసుకోండి, మెత్తగా అయ్యేలాగా. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. వేసుకొని ఒకసారి కారం పసుపు మొత్తం ఈ ఆలుగడ్డ పేస్ట్కి పట్టేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి, లేకపోతే బియ్యం పిండి, లేకపోతే మైదా పిండి, ఏ పిండి ఉన్నా ఇలా వేసుకోండి. కొంచెం ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి, పిండి ముద్దలాగా కలపండి, మెత్తగా అయ్యేలాగా. చేతులతోని బాగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని ఇప్పుడు మనం ఒక 2 చుక్కల ఆయిల్ తీసుకొని చేతికి రబ్ చేసుకొని ఇలా పిండి మీద కొంచెం రుద్దేయండి. ఇలా చేసుకుంటే చేతికి ఈ పిండి అనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఈ పిండిని తీసుకొని రోల్స్ లాగా ఒత్తుకోండి. ఇలాగే పిండి ముద్దని మొత్తం రోల్స్ చేసేయండి. ఫస్ట్ ఇలా రౌండ్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తే వేళ్ళతోటి ఇలా రోల్స్ లాగా తయారవుతాయి. చూడండి, ఈ విధంగా రోల్స్ చేసుకొని మొత్తం పక్కకు పెట్టేసేయండి. ఇలా పక్కకు తీసుకుంటున్నాను నేను చేసిన రోల్స్ని. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా ఈ రోల్స్ని ఆయిల్లో వేసేసేయండి.
మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచి చేయండి, అప్పుడే లోపల కూడా వేగి చాలా క్రిస్పీగా వస్తాయి. రోల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇలా చూడండి, ఇలా రౌండ్గా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్లో నుంచి రోల్స్ని తీసేయండి. మన ఆలూ రోల్స్ అయితే తయారైపోయాయండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ ఆలూ రోల్స్ని కనుక మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.